హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను పూజకు ఉపయోగించే కొన్ని ఐటమ్స్ని మీతో షేర్ చేస్తున్నానండి. ఇక్కడ నేను చూపిస్తున్నది మొగిలి రేకుల కుంకుమ. ఈ కుంకుమ మా ఇంటి దగ్గర షాప్లో పూజా స్టోర్లో తీసుకున్నాను. చాలా బాగుంటుంది. మొగిలి రేకుల స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఇది బెత్తిక సాంబ్రాణి ధూప్ కప్స్ అండి. ఈ కప్స్ అయితే చాలా బాగుంటాయి. ఇందులో ఒక బ్లాగ్ లాగా ఇస్తారు సాంబ్రాణిని. అది తీసేసి మనం కాల్చుకోవాలి. ఒకసారి అంటించగానే మొత్తం అదంతా కూడా కప్ అంతా కూడా కాలుతుంది. తర్వాత ఈ బ్లాగ్ని వేసుకోవచ్చు, లేదా మన దగ్గర సాంబ్రాణి పౌడర్ ఉంటే సాంబ్రాణి పౌడర్ దొరుకుతుంది కదా, ఆ పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ సాంబ్రాణి పౌడర్ ఏంటంటే గుగ్గిలము, మైసాక్షి, ఇంకా సాంబ్రాణి, పాల సాంబ్రాణి, ఈ మూడింటితో కూడా తయారు చేసుకున్న సాంబ్రాణిని వేస్తున్నాను. కొంచెం వేయగానే చూసారా ఎక్కువ పొగ వస్తుంది. ఇంట్లో మనం తయారు చేసుకున్న సాంబ్రాణి పొడి వేస్తే చక్కగా ఎక్కువ పొగ అనేది వస్తుంది. అండ్ తర్వాత ఇది కర్పూరం బిళ్ళలు అండి. కర్పూరం బిళ్ళలు కూడా ఒక ప్యాకెట్లో ఉన్నవి నేను ఇందులో బాక్స్లో వేస్తున్నాను. తర్వాత ఒత్తులు, అలాగే విడి దూది, వీటితో పాటు జవ్వాది పౌడర్ కూడా వాడతారండి పూజల్లో. ఈ జవ్వాది పౌడర్ని పసుపులో లేదా కుంకుమలో కానీ కలిపితే మంచి స్మెల్ వస్తుంది. అలాగే పునుగును కూడా మనం పూజల్లో వాడుకోవచ్చు. విగ్రహాలకి పునుగును రాస్తూ ఉంటారండి. పునుగు రాసి మనం విగ్రహాలను శుభ్రం చేసుకొని గంధం కుంకుమలు పెడుతూ ఉంటారు. అలాగే ఇలా మొగిలి రేకుల కుంకుమ తీసుకున్నాను. వీటితో పాటు అష్టగంధం పౌడర్ కూడా తీసుకున్నాను. అలాగే మరొక కుంకుమ కూడా తీసుకున్నాను. ఇది మంచి పసుపు వాసనతో ఉన్న కుంకుమ. కస్తూరి పసుపు కాయలతో చేసిన కుంకుమ అనమాట. ఇది మంచి పసుపు వాసన అనేది వస్తూ ఉంటుంది. అమ్మవారికి పసుపు వాసన వచ్చే కుంకుమతో, ఇంకా మొగిలి రేకుల కుంకుమతో ఒక్కొక్క రోజు నవరాత్రుల్లో, దేవి నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కుంకుమతో చక్కగా అమ్మవారికి అర్చన చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రతి శుక్రవారం, మంగళవారం కూడా కుంకుమార్చన చేసుకుంటాం కదా. ఇలా ఒక్కో వారము ఒక్కో సుగంధ ద్రవ్యం కలిపిన కుంకుమతో చక్కగా పూజ చేసుకుంటే ఆ రోజంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఈ ధూప్ కప్స్ అయితే చాలా బాగున్నాయి. బెతిక కంపెనీ ధూప్ కప్సే వాడతానండి ఎప్పుడు కానీ. అలాగే మనం ధూపం ఎప్పుడు వేసుకుంటాం, అమావాస్య అప్పుడు, అప్పుడప్పుడు నెలకు ఒకసారి 2 సార్లు వేసుకుంటాం. అయితే ఇక్కడ నేను చూపిస్తున్న అగరబత్తులు మాత్రం లోబాన్ అగరబత్తి. ఈ అగరబత్తి వెలిగించగానే మనకి ధూపం వేసుకున్న స్మెల్ అనేది వస్తుందన్నమాట. సాంబ్రాణి ధూపం ఎలాంటి స్మెల్ వస్తుందో ఈ అగరబత్తి కూడా అలాగే స్మెల్ వస్తుంది. చాలా బాగుంటుంది. నాకు ఈ స్మెల్ అయితే బాగా నచ్చింది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.